సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉత్తర భారతదేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలకు సంబంధించి రెండు చిన్న రాష్ట్రాలు అయినప్పటికీ కూడా, ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్, మరొకటి స్టేట్ హుడ్ కోసం ఫైట్ చేస్తున్నటువంటి కాశ్మీర్. సో ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేటువంటి ఆసక్తికరమైన చర్చ దేశవ్యాప్తంగా ఉంది. కౌంటింగ్ సమయంలో చూస్తే నువ్వా నేనా అనేటువంటి పరిస్థితిలో విపక్షం వర్సెస్ అధికార కూటమి, ముఖ్యంగా ఎన్డీఏ కూటమితో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ ఇక్కడ ఒంటరిగానే పోటీ చేస్తుంది కాబట్టి ఇది బీజేపీ గెలుపుగానే చూడాల్సిన వాతావరణం ఉంది. అయితే దేశం మొత్తం ఇప్పుడు ఆసక్తిగా చూస్తుంది కాశ్మీర్ రిజల్ట్స్. ఏం జరగబోతుంది? ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్రాన్ని విభజించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసిన తర్వాత మొదటిసారిగా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చేటువంటి ఫలితాలు దేశం మొత్తాన్ని కూడా ప్రభావితం చేసేటువంటి ఫలితాలు అనేటువంటి ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. దీనికి ఆన్సర్ మరికొద్దిసేపట్లో దొరికేటువంటి అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ వర్సెస్ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కూటమి, అంటే కాంగ్రెస్తో కలిసి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ చేసింది. వీరి మధ్య పోటీ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం బట్టి చూస్తే కనుక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అఫీషియల్ డేటా ప్రకారం ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 43 చోట్ల ఆధిక్యంలో ఉంది. 27 చోట్ల బీజేపీ అభ్యర్థులు దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్తో కలిసి పోటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 8 చోట్ల విజయం దిశగా దూసుకు వెళ్తుంది. ఇక జమ్మూ కాశ్మీర్కి సంబంధించి పీడీపీ మెహబూబా ముఫ్తీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పార్టీ, ఈ పార్టీ 2 చోట్ల మాత్రమే అధికారంలో ఉంది. ఒకప్పుడు ముఫ్తీ మహమ్మద్ సయీద్ అలానే మెహబూబా ముఫ్తీ ఇద్దరు కూడా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రులుగా పనిచేసినంత స్థాయిలో ఈ పార్టీ ప్రభావం చూపించింది. ఇప్పుడు కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. ఇక జేపీసీ ఒక స్థానంలో, ఇండిపెండెంట్లు 7 చోట్ల లీడ్లో ఉన్నారు. అంటే జేపీసీ అనేది జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ పీడీపీ అయితే, జేపీసీ అనేది కమ్యూనిస్ట్ గ్రూప్గా చెప్తున్నారు. అయితే ఈ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ ఈ పార్టీకి సంబంధించి ఒకటి కమ్యూనిస్టులు కూడా ఒక చోట లీడ్లో ఉన్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ మరొక చోట లీడ్లో ఉంది. దీంతో ఆసక్తికరంగా మారింది జమ్మూ కాశ్మీర్ రిజల్ట్. ఫైనల్గా ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది? అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి, కమ్యూనిస్టులకి, ఐఎన్డీ కూటమితో ఉన్నటువంటి అలయన్స్ రీత్యా చూస్తే ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్, ఆ నేషనల్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ అధికారానికి ఆమడ దూరంలో నిలిచేటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే 2 చోట్ల గెలుపు ప్రకటన జరిగింది. అందులో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ఒక చోట, జమ్మూ కాశ్మీర్ అభ్యర్థి ఒక చోట, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మరొక చోట గెలుపొందారు. సో ఓవరాల్గా లీడ్స్ ప్రకారం చూస్తే జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఇంకా 42 చోట్ల లీడ్లో ఉంది, భారతీయ జనతా పార్టీ 26 చోట్ల లీడ్లో ఉంది. ఒకసారి కాశ్మీర్ మ్యాప్ని ఇప్పుడు మనం చూద్దాం. మనం నార్మల్గా చూసేటువంటి మ్యాప్కి భిన్నమైనటువంటి మ్యాప్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది కాశ్మీర్ మ్యాప్, కేవలం జమ్మూ కాశ్మీర్ మ్యాప్ మాత్రమే ఇది. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నటువంటి మ్యాప్. దక్షిణాది ప్రాంతం మొత్తం చూస్తే కూడా దక్షిణ ప్రాంతం మొత్తం కూడా కాషాయ వర్ణమయం అయింది. అంటే అక్కడ బీజేపీ గెలుస్తున్నటువంటి పట్టు ఉన్నటువంటి స్థానాలుగా వాటిని చూడాలి. ఇక ఉత్తర ప్రాంతంలో ఉన్నది మొత్తం కూడా పూర్తిగా, అంటే ఇది జమ్మూ ఏరియా, బీజేపీ లీడ్లో ఉన్నది మొత్తం కూడా జమ్మూ ఏరియా. అలానే ఉత్తర ప్రాంతంలో ఉన్నది కాశ్మీర్ లోయ మొత్తంలో ఎన్నికలు జరిగితే క్లియర్గా అక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీలు ప్లస్ కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధిస్తున్నటువంటి సంకేతాలు ఉన్నాయి. ఇక ఈ కార్నర్లో ఉన్నటువంటి కలర్ మొత్తం కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అంటే ఆజాద్ కాశ్మీర్లో భాగంగా అక్కడెక్కడ కూడా ఎన్నికలు జరగడం లేదు కాబట్టి మ్యాప్లో మాత్రం దాన్ని చూపిస్తున్నారు. ఇది ఓవరాల్ సినారియో. సో ఎలక్షన్స్కి సంబంధించి ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చింది. కాబట్టి ఇవి జమ్మూ కాశ్మీర్ని మలుపు తిప్పేటువంటి ఎన్నికలుగా మనం చూడాల్సి ఉంటుంది. ఒకసారి దీనిపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. జమ్మూ కాశ్మీర్ రిజల్ట్స్ పైన దేశం మొత్తం ఆసక్తి ఉంది. అంటే ప్రభుత్వం ఎవరిది ఏర్పడుతుంది అనేటువంటి అంశం కంటే కూడా ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగినటువంటి పరిణామాలు బీజేపీకి అడ్వాంటేజ్గా మారబోతున్నాయా, కూటమికి, అంటే అక్కడ ఉన్నటువంటి ఐఎన్డీ అలయన్స్ కింద మనం చూడాల్సి ఉంటుంది. నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఆ కూటమిలో ఉంది కాబట్టి ఎవరికి అడ్వాంటేజ్గా మారే అవకాశం? అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు 42 + 8 50 సీట్లతో మ్యాజిక్ ఫిగర్ అంటే 46, 47 కావాలి. ఇది నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు, సరిపోతుంది కాబట్టి వీళ్ళిద్దరు కలిపి 50 సీట్లు వస్తున్నాయి. అంటే గవర్నమెంట్ ఫామ్ చేసే ఇది ఉంది కాబట్టి 370 ఆర్టికల్కి ఆల్రెడీ అయిపోయింది, డిసైడ్ అయిపోయింది. 2 రాష్ట్రాలుగా మనం ప్రకటించారు కాబట్టి మళ్ళీ వీళ్ళు పునరుద్ధరిస్తారా అని ఆలోచన. స్కోప్ లేదు. ఆ స్కోప్ ఎన్నికల హామీ కూడా కాంగ్రెస్కి కానీ నేషనల్ కాన్ఫరెన్స్కి కానీ 370ని పునరుద్ధరిస్తాం అనేటువంటి మాట మీదే
బహుశా కాశ్మీర్ లోయలో ప్రజలనే మనసులో గెలిచినట్టు మనుషులు గెలిచారు తప్పితే ఏర్పాటువాదులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు అన్నట్టు ఈ బెల్ట్ మొత్తం కూడా కంప్లీట్గా బీజేపీ ఉంటే పైన లోయ ప్రాంతం అంతా కూడా ఏర్పాటువాదులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళు మొదటి నుంచి ఆ ఇదిలో ఉన్నారు కాబట్టి మాకు కావాల్సిన హక్కులు అనుభవించిన వాళ్ళంతా తరతరాల నుంచి 4 దశాబ్దాలుగా ఏముంటుంది, మాకు స్వతంత్ర ప్రతిపత్తి వస్తే మనం ఉన్నట్టు సపరేట్ ఎజెండా ఎలా నడిచిందో ఇప్పుడు కూడా అలాగే నడుస్తుందా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ నిఘాలోనే ఉంటుంది. అక్కడ టూరిజం డెవలప్ అయింది, వాళ్ళ వంతు ఆ మాత్రం బీజేపీ పుంజుకుందంటే గ్రేటే. ఇకపోతే అధికారులు వస్తారు అనుకున్నారు కానీ వీళ్ళిద్దరు కలిసే తల్లికి ఇండియా కూటమిలో నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు. ఇకపోతే దీంట్లో కూడా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఆమె ప్రభావం చూపలేకపోయింది. ఒకవేళ ఆమెకు ఎన్ని సీట్లు వచ్చినా ఆమెతో కలిసి వెళ్తామని చెప్పేసి ఒమర్ అబ్దుల్లా వీళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కానండి ఇక్కడ ఆమె 2 చోట్ల గెలిచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, ఇప్పుడు లీడ్లో ఉన్నారు కాబట్టి. ఇంకోటి పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ కూడా జేపీసీ కూడా ఒక చోట గెలుస్తుంది, సిపిఐ ఎంకి సంబంధించి ఒక చోట లీడ్ ఉంది, అలానే ఆమ్ ఆద్మీ పార్టీ ఒక చోట లీడ్. వీళ్ళందరూ కూడా ఐఎన్డీఏ అలయన్స్ కి అనుబంధ విభాగాలుగానే చూడాల్సి ఉంటుంది. అంతే కదా, వాళ్ళంతా ఒకటే. కాబట్టి ఏంటంటే వాళ్ళల్లో కొద్దిగా చొప్పించగలిగారు. వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే ఇక్కడ మనకు కావాల్సిన స్వయం ప్రతిపత్తి అనేది తీసేశారు, బీజేపీ అనేది చొప్పించారు. కాబట్టి వాళ్ళల్లో ఆ బెల్ట్ లోయ ప్రాంతాల్లో ఉన్న ఏర్పాటువాదులు మొత్తం ఒకటి అయిపోయి అక్కడ ఈ రోజున మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో మన నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ వస్తే సెంట్రల్లో కూడా వాళ్ళ అధికారులు వస్తే మనం తీసుకోవచ్చు 370 అనేది మళ్ళీ పునరుద్ధరించే అవకాశమే లేదు. అది తీసేసారు. కేంద్రంలో కూడా ప్రభుత్వం మారాలి కదా, కేంద్ర ప్రభుత్వం మారాలి కదా. ఇప్పుడు యాట్రిక్ దిశగా కేంద్ర ప్రభుత్వం ఉంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కువ ఏ రాష్ట్రంలో ఉంది? 25 రాష్ట్రాల్లో బీజేపీ ఉందిగా. బీజేపీ ఉన్నప్పుడు ఏ విధంగా వీళ్ళైతే పార్లమెంట్లో యాక్సెప్టెన్స్ ఉంటుంది, ఆమోదం ఉంటుంది? ఉండదు కదా. పునరుద్ధరణ అనేది కొద్దిగా క్లిష్టమైనటువంటి, కానీ రిజల్ట్స్ పరంగా చూస్తే ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటిది డెమోగ్రఫిక్ చేంజ్ అనేది జమ్మూ కాశ్మీర్లో జరుగుతుంది అని చెప్పడానికి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అనగానే ఎక్కువగా ముస్లిం జనాభా ఎక్కువ ఉండేటువంటి రాష్ట్రం. మన దేశంలో ముస్లిం మెజారిటీ స్టేట్ ఒకే ఒక స్టేట్ జమ్మూ కాశ్మీర్ని మనం చూడాల్సింది. అయితే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం అయిన తర్వాత చాలా వరకు ఈక్వేషన్స్ మారినాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగినటువంటి పరిణామాల పరంగా చూస్తే కనుక అన్ని ప్రాంతాల నుంచి, దేశంలోని ఏ ప్రాంతం నుంచి అయినా కానీ ప్రజలు అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యేటువంటి అవకాశం వచ్చింది. పైగా జమ్మూ లోయలో ఉన్నటువంటి హిందూ మెజారిటీ పాపులేషన్స్కి ఒక భరోసా ఇవ్వడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయిందనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. ఒకసారి మనం చూద్దాం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీ చేసినటువంటి నియోజకవర్గాలను కనుక మనం చూస్తే ఆ నియోజకవర్గాల్లో లీడ్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఆల్మోస్ట్ హిందూ పబ్లిక్గానే కనిపిస్తున్నారు. మనకి చూస్తే సునీల్ కుమార్ శర్మ, దిలీప్ సింగ్, అలానే శక్తిరాజ్ పరిహార్, మొత్తం వీళ్ళందరూ కూడా కుల్దీప్ రాజ్ దూబే, బల్దేవ్ రాజ్ శర్మ, పవన్ కుమార్ గుప్తా, రణ్బీర్ సింగ్ పఠానియా, అలానే బల్వంత్ సింగ్ మన్కోటియా, వీళ్ళందరూ కూడా సునీల్ భరద్వాజ్, సతీష్ కుమార్ శర్మ, రాజీవ్ జష్రోటియా, అలానే విజయ్ కుమార్, డాక్టర్ భరత్ భూషణ్. సో ఇవన్నీ చూస్తే మనం దేవేంద్ర కుమార్ మన్యాల్, సుర్జీత్ సింగ్ అంతా కూడా, అంటే సుర్జీత్ సింగ్ స్లాతియా, తర్వాత చంద్ర ప్రకాష్, సో రాజీవ్ కుమార్, ఇవన్నీ కూడా హిందూ పేర్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. తర్వాత ఇక్కడ సిక్ పాపులేషన్ కూడా కన్సిడరబుల్గా ఎక్కువగానే ఉంటుంది. సో వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అంటే ఓవరాల్గా జమ్మూ అంతా కూడా హిందూ ఫ్యామిలీస్ లేదా హిందూ పాపులేషన్ సైడ్ డైవర్ట్ అయినట్టుగా, కాశ్మీర్లో మొత్తం కూడా ముస్లిం డామినెన్స్ వైపు వెళ్తున్నట్టుగా ఈ 2 గ్రూపులుగా మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో కూడా కనిపిస్తుంది అని ఈ ఫలితాల్లో వస్తున్నటువంటి ఈక్వేషన్స్ని బట్టి చూడొచ్చా? ఆర్టికల్ 370 రద్దుకి మద్దతుగా జమ్మూ ప్రాంతం అంతా నిలిచింది, రద్దును వ్యతిరేకిస్తూ కాశ్మీర్లో నిలబడింది అనుకోవచ్చా? అంతే కదండి, డెఫినెట్గా. అయితే వాళ్ళు కూడా పరివర్తన తీసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. వాళ్ళకి నిదానంగా, ఇప్పుడు కాకపోయినా కానీ నిదానంగా వాళ్ళు తెలుసుకుంటారు ఏంటి దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది. అంటే ఈ రిజల్ట్ ఫైనల్ ఫిగర్గా మనం చూస్తే మ్యాక్సిమం కాశ్మీర్ లోయలో అధికారంలోకి కూటమి, ఐఎన్డీఏ కూటమి వచ్చినట్టే ఫిక్స్ అయిపోవచ్చా? అంతే కదండి, ఏం చేంజ్ ఉండదు. అంటే హర్యానాలో రౌండ్కి చేంజెస్ జరుగుతున్నాయి. హర్యానాలో అయిపోయింది. హర్యానాలో వాళ్ళు అనుకున్నట్టు జరగదు. హ్యాట్రిక్ తీసుకే బీజేపీ డెఫినెట్గా అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, సైని ముఖ్యమంత్రి. ఇక్కడ మాత్రం ఈ కూటమి కలిపి 50 సీట్లతో కాశ్మీర్లో డెఫినెట్గా వాళ్ళు అధికారులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కనుక్కున్నట్టు, వాళ్ళు కోరినట్టుగా 370 అనేది మరలా పునరుద్ధరించరు. అనేది ఒక అసాధ్యమైన ప్రక్రియ. ఎందుకంటే ఆర్టికల్ 370ని తీసేయడానికి వీళ్ళు 6 ఏళ్ల ప్లాన్ అప్లై చేయాల్సి వచ్చింది. 6 ఏళ్ల ప్లాన్ తర్వాత చేయగలరు. కాబట్టి కన్సిస్టెంట్గా ఒకవేళ రేపు గవర్నమెంట్ మారినా 10 ఏళ్ల పాటు ఇంకో గవర్నమెంట్ ఉంటే తప్పితే దాన్ని రివోక్ చేయడం అనేది సాధ్యం కాదు. సో మొత్తానికి కాశ్మీర్ ప్రజలు మాత్రం భిన్నమైనటువంటి తీర్పునిస్తున్నట్టుగా ఉన్నారు. ఒకరు ఇటువైపు, ఒక గ్రూప్ అంతా ఇటువైపు ఉంటే ఒక గ్రూప్ అంతా అటువైపు ఉందని అనుకోవచ్చు. అంతే, రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది జమ్మూ కాశ్మీర్లో ఆసక్తికరమైనటువంటి ఫలితాలు రావడానికి ఇక్కడ బీజం పడినట్టుగా కనిపిస్తుంది. కాశ్మీర్లో మొత్తం కూడా జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ వైపు నడుస్తుంది. అలానే దాని అనుబంధ పార్టీలుగా మిగిలినటువంటివి
కాంగ్రెస్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, సిపిఐ కావచ్చు, అలానే పీపుల్స్ కాన్ఫరెన్స్ అది కొంత ఇండిపెండెంట్గా వ్యవహరించినటువంటి పార్టీ, పీడీపీకి ఒక 2 సీట్లు ఇవన్నీ వస్తున్నాయి కాశ్మీర్ లోయ పరిధిలో. అలానే జమ్మూ వైపు మాత్రం క్లియర్ కట్గా భారతీయ జనతా పార్టీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. గతంలో కూడా జమ్మూలో వచ్చినటువంటి లీడు, కాశ్మీర్ లోయలో వచ్చినటువంటి అడ్వాంటేజ్ను ఉపయోగించుకొని కాశ్మీర్లో అధికారంలోకి బీజేపీ రాగలిగింది. అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నటువంటి నేపథ్యంలో పరిధి తగ్గిపోవడం, అంటే లడాక్ ప్రాంతం ఇప్పుడు కలిసి ఉండకపోవడం వల్ల ఇక్కడ మైనారిటీ గ్రూప్గా బీజేపీ మారిపోతుంది. కూటమి ఐఎన్డీఐఏకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం కాశ్మీర్లో ఏర్పడడానికి అవకాశం ఉంది. సో ఈ పరిణామాల తర్వాత రాష్ట్ర ప్రతిపత్తి కల్పించడం దిశగా కేంద్రం అడుగులు వేస్తుందా లేదా మరికొంత జాప్యం జరిగేటువంటి అవకాశం ఉందా అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశంగా మారుతుంది. ఇక ఆర్టికల్ 370 పునరుద్ధరణ అనేటువంటిది ఒక అసాధ్యమైనటువంటి ప్రక్రియగా కనిపిస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.